I'm Ravi K. Rao from Washington. అలాగే నమస్కారం. God bless you, my child. థ్యాంక్ యూ అండి. Okay. అది ఇవ్వండి, ఇది తీసుకోండి. Okay. పదండి. Okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ నా పెట్టె పట్టుకుపోయా మనిషి ఎక్కడ హే మ్యాన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ ఇక్కడ ఆపండి. ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. Okay. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడో నాకు తెలియదు సార్. మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నేతలు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్. ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? ఏంటా గావు కేకలు? ఇతనే సార్, ఇతనే ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ. దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కళ్ళు తిరిగి పడిపోయాడు సార్. పడిపోని వెధవని, ఆ మాత్రం భయం ఉండాలి. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసి చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాటర్ చెప్పు. చెప్పేది ఏమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో. మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్. నేను రెండు ఆర్డర్ చేసి ఒకటి పంపించారండి. ఐ వాంట్ టు. ఎప్పుడున్నారండి? హలో. కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి. మిమ్మల్ని ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే
ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే స్టూపిడ్. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి, ఇక్కడ అయితే 2 600. అచ్చా. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. అలాగా, వెరీ హ్యాపీ. ఆ, ఆగు. ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికాయ కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకు నిలబడు. Sure. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. ఏడిచావు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగు, ఏ? మిగతా వేళ సిటీ నాకు చెప్పు. చెప్పరా. సార్ ఆ. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. ఓహో. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. నేను ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. ఆహా. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది ఓహో. సార్. దేవుళ్ళలాగా వచ్చిన బిడ్డను కాపాడారు. చచ్చి మీ కడుపును పుడతాను బాబు. అసలు ఏమైందయ్యా? పెళ్లి తనకి ఇష్టమైనడితో కాకుండా వేరొకరితో చేద్దామని ముహూర్తం పెట్టించాం. అదే ముహూర్తానికి ఈ అమ్మాయికి నచ్చినోడికి ఇచ్చి పిలిచండి. ఏమంటారు? అలాగేనండి, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే. ఈ డబ్బు ఉంచండి. అలాగేనయ్యా, అంతా తాతగారి పోలికే బాబు. మిమ్మల్ని చూస్తుంటే ఆ మహానుభావుని చూస్తున్నట్టే ఉంది. రే, ఇలా పెద్ద మనిషిగా నటించడం చాలా కష్టం రా. పెళ్లికి రామముర్రో అంటే చాలా మొహం పెట్టేశాడు. నేను మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. సంతోషం బాబు, గుర్తు పెట్టుకుని వచ్చారు. మీరన్నట్టుగానే ఆ పిల్లకి నచ్చినోడితో పెళ్లి జరిపిస్తున్నాను. అది మీ సంస్కారం, నాదే ఉంది. అలా అనకండి బాబు, నా బిడ్డను కాపాడి నా కళ్ళు తెరిపించారు. మాకు మీ తాతగారు ఎంతో, మీరు అంతే. కూర్చోండి. పర్వాలేదు. ఆగండి బాబు. అలా కాదు బాబు, మీకు తెలుసో తెలియదో గానీ ఈ కుర్చీ కోటయ్య గారి ధర్మసింహాసనం. ఆయన వచ్చి ఈ కుర్చీలోనే కూర్చుని అన్ని శుభకార్యాలు జరిపించేవారు. ఆయన పోయాక ఈ ఖాళీ కుర్చీతోనే సరిపెట్టుకుంటున్నాం. మీరు వచ్చారు, మాకు సంతోషం. మీరు కూర్చోండి బాబు. వద్దండి, ఇంత గౌరవానికి నేను తగను. ప్లీజ్. కాదనక బాస్, ఇది నీ గ్రేట్ హారర్. ఆర్ఆర్ కాదు ఆనర్. యు ఆర్ మై గ్రేట్ లాఫర్. వీడికి ఎంత ధైర్యం! మన కోటయ్య గారు కూర్చునే కుర్చీలో వాడు ఎవడ కూర్చోమంటాడా? వీడెవడో రెచ్చిపోతున్నాడండి. వీడు అంతు చూస్తాం. ఏంటి గంతులేస్తావా? ఎదవేసాలు వేసావంటే నడ్డెర కొడతావు. అబ్బా ఊరుకోవమ్మా. అరే బస్సు గారి పెద్దోడా, నువ్వు ఇలా రారా. ఏట్రా ఏటి? కోటయ్య గారి కుర్చీలో అతను కూర్చోమంటావేంటి? అతను కోటయ్య గారి వారసుడు, తప్పేంటి? ఆ సంగతి తేల్చాల్సింది మేము, నువ్వు కాదు. తొందరపడి కూర్చోమనడం తప్పు. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకం నాది. పురిటికందుగా ఉన్నప్పుడు వాతం కమ్మితే కోటయ్య గారు పసరమంది ఇచ్చి దాన్ని రక్షించారు. మొన్న నా బిడ్డ ఆవేశంతో గోదాట్లో దూకితే ఈ బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అభిమానం గౌరవం చూపించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏంట్రోయ్, మా సోమయాదులు గారి ముందు ఉపన్యాసాలు ఇస్తున్నావు? ఒళ్ళు కొవ్వెక్కిందా? కొవ్వూరెళ్తావా? నువ్వు మా ఇళ్ళ తయారయ్యేట్రా? అమ్మా. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. కోటయ్య గారు నిజం, వారసుడు నమ్మకం. మనం నమ్మి మొక్కితే దేవుడు అంటారు, నమ్మక తొక్కితే రాయి అంటారు. ఇది అంతే. మీకు అతను ఎవరైనా, నాకు మాత్రం కోటయ్య గారి వారసుడు అంతే. ఏంటి నీళ్ళ వెంటాడుతున్నావు? దొంగనని ప్రూవ్ చేద్దామనా? అలా అంటే ఎందుకు? నువ్వు వచ్చింది ఆపల మీద కదా. ఇదిగో కోటయ్య గారి పాలెం వచ్చింది దోచుకోవడానికే. చూస్తుండు, ఆయన మనవడిగా ఆస్తి మొత్తం దోచుకుంటా. నేను
నేను జర్నలిస్ట్ ని, బీ కేర్ఫుల్. నీ అసలు రూపం బయట పెడతాను. దొంగ పోలీస్ ఆట అన్నమాట. మంచి దొంగ చెడ్డ పోలీసులాగా సరదాగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. షట్ అప్. అలాగే కోపం వచ్చినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు. వెరీ వెరీ టెంప్టింగ్ బ్యూటీ.